ఓకే ప్లేయరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని ఆలోచించుకుందాం. పరమ వైద్యుడు అనే అంశాన్ని మనం ఆలోచించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమ వైద్యుడు అనే అంశాన్ని మనం శ్రద్ధగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు సమాజంలోనూ చూస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలతో కూడుకున్న జీవన శైలి అనేది కొనసాగుతుంది. ప్రతి మనిషి జీవిస్తున్న విధానంలో కొన్ని మార్పులుగా ఉన్నా వాటితో పాటు కొన్ని రోగాలు కూడా తెచ్చుకున్నాడు. అంటే మనకున్న సమస్యలే కాకుండా, మనకున్న కష్టాలే కాకుండా వాటిని అనుభవిస్తూ కొన్ని రోగాలు అనేవి మానవ జీవితంలోనికి ఎంటర్ అయిపోయాయి. కనుక మనం ఎన్ని చూస్తున్నా ఈరోజు ఎన్నో కొత్త రోగాలు. ఇప్పుడు మనం పాత స్థితిలోనికి మనం వెళ్ళామనుకోండి, ఎన్నో రోగాలు మనం బారిన పడేవాళ్ళం. అంటే కలరా ఒకటే, ఏమండి, కలరా వ్యాధి వచ్చిందనుకోండి, కలరా వ్యాధి వస్తే ఏమండి అప్పుడు మరణించేవాళ్ళు. అలాగే బర్డ్ ఫ్లూ, కొన్ని వ్యాధులు వచ్చి మనుషులను కబళింపజేసేవి, అంటే ప్రాణాలను తీసేసేవి. వాటికి మందులు ఉండేవి కాదు. మందు తయారయ్యేలోగా మళ్ళా క్రొత్త రోగం అనేది ప్రారంభమయ్యేది. ఇక మళ్ళీ దీనికి మందు కనిపెట్టేలోగా మళ్ళీ ఇంకొక రోగాలు వచ్చాయి. ఇలా రోగాలను బారిన పడి మనిషి ఎన్నో వేళ నుంచి దీనిని కొనసాగిస్తూ ఉన్నాడు, దీన్ని బారిన పడుతూనే ఉన్నాడు. ఎన్నో ప్రాణాలు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళితే అసలు ఈ రోగాల యొక్క స్థితి ఏంటి, ఈ రోగాలు మనుగడ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాను రాను మానవ జాతి అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే టెక్నాలజీ పేరుతో వైద్య శాస్త్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే కొన్ని మందులకు, కొంతమంది రోగాలకు మందులను తయారు చేసే వాళ్ళకు అవకాశం వచ్చింది. అంటే వాళ్ళను పరిశీలించారు. వాళ్ళల్లో కొంతమంది మనం చెప్పుకుంటూ వెళ్తే ఎవరుంటారు, పెన్సిలిన్ అనే మందు ఉంది. అంత గతంలో లేదు అది. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతని పేరు, ఆ పెన్సిలిన్ అనే మందును తయారు చేసి ఈ సమాజంలోనికి తీసుకొచ్చాడు. ఈ సమాజంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆ పెన్సిల్ అనే మందులు చాలా వాటికి ప్రయోగించారు. దాన్ని సక్సెస్ అయింది, అంటే ఫలించింది అది. అంటే అప్పుడు వైద్య శాస్త్రంలో వైద్యులు ఉండగా కొంతమంది పేర్లు ఎల్లా ప్రగడ అని, ఇంకేంటండి ఎడ్వర్డ్ జర్నర్ అని, నార్వే అని, విలియం హార్వే అని, ఇలా రకరకాల పేర్లతో మనం చదువుకుంటూ వెళ్తాం వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చెందినట్లుగా. అంటే కొంతకాలానికి అభివృద్ధి చెందింది, కొంత ప్రాణం తీసేసిన కొంతకాలానికి ఏంటంటే వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చెందింది. ఇంకా మనం ముందుకెళ్తే వీటన్నిటిని ఆలోచించి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ, ఏదో ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి మెడిసిన్ ఏదైతే తయారు చేసుకుంటారో దాన్ని సర్టిఫై చేస్తారు. WHO అంటారు. అంటే వాళ్ళు సర్టిఫై చేసి ఈ సమాజంలోనికి వెళ్తారు. అంటే ఆయా డాక్టర్ల చేత పరిశీలించిన తర్వాత ఇది వాడవచ్చు, దీన్ని ప్రయోగిస్తారు. ఎవరో ఒకళ్ళ ఒక జంతువుల మీద ప్రయోగించి తర్వాత మనుషులకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కనుక వాళ్ళు సర్టిఫై చేశారనుకోండి, అది సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే సమాజంలో ఆ మందు వచ్చేస్తుంది. ఇప్పుడు కరోనాకు మందు తయారు చేశారు. ఇప్పుడు మనం కరోనా సింటమ్స్ వచ్చిన మందు ఏంటి, వెంటనే ఏదో పారాసిటమాల్ అంటే మందు ప్రభావం అనేది చూపుతుంది. అంటే రోగాలు ఏమంటే సమస్యమైపోతాయి, మళ్ళీ కొత్త రోగాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇది జరుగుతూనే ఉంటాయి, రొటేషన్గా ఇది జరుగుతూనే ఉంటాయి. మనం మరణించేంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇకపోతే వీళ్ళందరికీ పితామహుడు, వైద్య శాస్త్రం అతనికి పితామహుడు అని పేరు పెట్టింది. అతని పేరేంటి, హిపోక్రటిస్ అనే అతనికి ఈ వైద్య శాస్త్రం అంతా కూడా ఒక బిరుదునిచ్చింది, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని. అతను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే పితామహుడు, వీళ్ళందరికీ పితామహుడు ఆయన. వైద్య శాస్త్రంలో ఆయన మందును కనుగొంటాడు, ఆరోగ్య పరిస్థితిని చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఆలోచించి ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ అని. అంటే ఆయన గొప్పతనాన్ని చెప్పారు.
అంటే మెడిసిన్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు, ఆయన గొప్పతనాన్ని చెప్పారు. అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రోగాల బారిన ఎందుకు పడుతున్నారు, ఆ రోగాలు రావడానికి కారణం ఏంటి, అసలు ఈ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకోలేకపోయారు ఈ సమాజం. కనుక అలా వాళ్ళను ఆలోచించుకుని పోతే ఒక వ్యక్తిని గొప్ప చేశారు, కానీ దాని వెనుకున్న కారణాలు ఏంటో, అసలు ఈ ప్రకృతి రావడానికి కారణం ఏంటో, అసలు ఆ మందు ఎక్కడి నుంచి వచ్చిందో, ఇవన్నీ కూడా ఈ మనుషులు ఏమైపోయారంటే మర్చిపోయారు. అంటే సమాజం మర్చిపోయింది అతన్ని. కనుక వీళ్ళందరూ చెప్పకముందు, ఈ వైద్య శాస్త్రం అభివృద్ధి చెందకముందు, అసలు ఈ రోగాలే ఈ లోకానికి రాకముందు దేవుడు ఏం చేశాడు అంటే, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను అన్నాడు. అంటే ఒక వ్యక్తి మొట్టమొదటగా అసలు ఒక మానవ శరీరములో, అంటే ఆదామును కదా దేవుడే కదా చేసింది, మరలా ఆ ఆదాముల నుంచి ఒక స్త్రీని తీయాలి అంటే ఆపరేషన్ చేయాలి కదా, ఆపరేషను చేయాలి అంటే ఒక ప్రక్కటెముక తీయాలంటే ఎలా తీస్తారు? ఈరోజు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందండి. ఈరోజు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది, చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి. ఈరోజు అయితే చేస్తారు. అసలు ఈ టెక్నాలజీ లేనప్పుడు, ఈ వైద్యశాస్త్రమే లేనప్పుడు, దేవుడు వీళ్ళందరికీ నేర్పించటానికి, అసలు పరమ వైద్యుడే దీన్ని స్థాపించటానికి, ఈ ప్రకృతిలో నుంచి, ఈ విశ్వంలో నుంచి, లేదా నాకంటూ అసాధ్యమైనది లేదని వీళ్ళందరికీ చూపించటానికి, వీళ్ళకి బుద్ధి రావడానికి ఇవన్నీ కూడా చూపించారు. కానీ ఈ దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయి ఎవరైతే వైద్యుని ఏదైనా మందు కనిపెట్టారనుకోండి, వాళ్ళని గొప్ప చేస్తున్నారు, ఆ పేరును గొప్ప చేస్తున్నారు, ఆ రోగాన్ని గొప్ప చేస్తున్నారు, ఆ రోగానికి వచ్చిన కారణాలను గొప్ప చేస్తున్నారు. కానీ అసలు దీని అన్నిటికీ కారణం ఏంటో దాన్ని గెస్ చేయలేకపోతున్నారు. కనుక ఇక్కడ మనం ఆలోచించుకుంటూ పోతే, ఒక మెడిసిన్ పని చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక మెడిసిన్ ఈరోజు పని చేయాలి అంటే కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్కడైనా నీకు ఆ మందు పని చేయాలి లేదా ట్యాబ్లెట్ తీసుకోవాలి అనుకో, ఒక డాక్టర్గా సలహా ఇస్తాడు, మీరు ఎక్స్పైరీ డేట్ చూసుకున్నారా లేదా. మనం కూడా ఏం చేసుకోవాలంటే ఎక్స్పైరీ డేట్ తీసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అంటే ఈ మందు ఎంతవరకు పనిచేస్తుంది అంటే దాని మీద తారీఖు ఉంటుంది, నెల ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరంలోనే ఆ మందు పనిచేస్తుంది. అది దాటిపోయినందుకు విషపూరితమైనవి వస్తాయి, అంటే అవి పనిచేయదు. అంటే ఒక గవర్నమెంట్ కూడా వాళ్ళని పరిశీలించి దానికి ఎంత టైం ఉంటేనే, ఈ టైంలోగా వాడితేనే దాన్ని పనిచేస్తుంది అని చెప్పి ఎక్స్పైరీ డేట్కి రాసిస్తారు. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఏదో షాపుల్లో పెట్టరు, ఏదో అరల్లో పెట్టరు. ఇవి ఎక్కడ పెడతారు అంటే డీప్ ఫ్రిడ్జ్, అంటే కూలింగ్ డ్రిప్ అంటారు కదా, అంటే చీకటి గల బిలాములు, అంటే చీకటి స్థలాల్లో పెడతారు, అంటే ఫ్రిడ్జ్లలో చల్లగా ఉండే ప్రాంతంలో. అలా పెడితే ఎక్కువ నిల్వ ఉంటుంది, ఎక్కువగా పనిచేస్తుంది. అవి బయట పెడితే పనిచేయవు. ఈరోజు ఏ మందు పని చేయాలి అన్నా, ఏమంటే ప్రకృతిని, ఈ సముద్రములలో ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆ చల్లటి ప్రదేశంలో ఈ ప్రకృతిని, ఈ భూమిని పెట్టాడు దేవుడు. అంటే రాబోయే నా పిల్లల కొరకు ఈ మందులు ఉపయోగపడాలంటే కొన్ని సంవత్సరాలు ఎక్స్పైరీ డేటు, అంటే కొన్ని సంవత్సరాలు ఉపయోగపడతాయి. అన్ని సంవత్సరాలు ఇవి డీప్లో ఉండిపోవాలి. ఒక వచనం చూద్దాం, చూడండి, చూద్దాం. అంటే ఆది కాండంలో మనం చూడొచ్చు అవి. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే,
5వ వచనం చూడండి అమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నుండి అనియు నేలల్లో నుండి నేళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు అన్నాడు. అంటే ఇది పూర్వం ఎక్కడుంది? ఈ ప్రకృతి, ఈ భూమి అంతా ఎక్కడుంది? నేలల్లో ఉంది. అంటే నాంచబడి ఉంది. అంటే కూలింగ్ ప్రదేశం, చల్లటి ప్రదేశంలో ఉన్నది. అదే బయట ఉందనుకోండి, ఇది పాడైపోతుందని దేవునికి తెలుసు. కనుక ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా చూడండి ఎంత చల్లగా ఉంటుంది, ఏ కాయ అయినా చూడండి ఎంత చల్లగా ఉంటుంది. ఈ చల్లదనం రావటానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు సముద్రంలో నీళ్ళల్లో ఉన్నాయి. కనుక దేవుడు ఎప్పుడైతే ఇది అవసరం పడుతుందో నా పిల్లలకు, దాన్ని అప్పుడు తీసి బయటికి తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. ఒక ఫ్రూట్ ఏదైనా చల్లగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అది వాటి విత్తనాలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఈ భూమి కావచ్చు, అన్నీ కూడా ఈ జీవం ఈ భూమి మీదే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నాంచబడి ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. అందుకే అక్కడి నుంచి ఈ ప్రకృతిలో తీసుకొచ్చాడు, ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. కొన్ని ప్రకృతి వల్ల, ఈ చెట్ల వల్ల ఎన్నో మెడిసిన్స్ ఈరోజు వైద్య శాస్త్రం తయారు చేసుకుంటుంది, వైద్యం గొప్ప చేస్తుంది. కానీ ఇవి కలిగించిన దేవుణ్ణి మరిచిపోయింది అన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే కొన్ని ప్రకృతిలో ఏ మందులు వాడారు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండము 30వ అధ్యాయం 14వ వచనంలో, ఆదికాండము 30వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుంది అక్కడ? గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అన్నాడు. అంటే ఈ పుత్రదాత వృక్షపు పండ్లు తింటే ఏంటంటే గర్భం వచ్చేది చాలామంది స్త్రీలకు, ఆ మెడిసిన్. అంటే ఇప్పుడైతే కొన్ని మెడిసిన్స్, కొన్ని ఇంజెక్షన్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి, అంటే శరీరంలో ఏదైనా లోపాలు ఉంటే గర్భం రాదు. ఆ శరీరంలో లోపాలను తీసివేయటానికి ఈరోజు నీటి బుడగలను కొన్ని లోపాలు చెబుతూ ఉంటారు స్త్రీలలో. అయితే ఇప్పుడు మెడిసిన్స్ వచ్చాయి, కానీ ఆ రోజు ఇవి పళ్ళు తింటే అంటే అనుకూలం, అంటే గర్భం రావడానికి అనుకూలం. అంటే లోపల ఏవి కడుపులో ఏ లోపాలు లేవు అని నిర్ధారించుకోవచ్చు. ఆ పళ్ళు ఆ సమయానికే పనిచేస్తుంది. కనుక ఈ పుత్రదాత వృక్షపు పండ్లు తినటం కూడా ఒక వైద్యంలో ఒకటి. అది దేవుడు పెట్టిన నియమం. కనుక అవి ఇప్పుడు ఎక్కడ దొరికితే ఇప్పుడు దొరకవు. కానీ ఇప్పుడు చెట్ల నుంచి అన్నీ కూడా మెడిసిన్స్ వచ్చాయి, అన్ని హాస్పిటల్స్కి మెడిసిన్స్ వచ్చాయి. కనుక ఇలా బైబిల్ గ్రంథంలో అలా ప్రకృతిని తీసుకొని వాడిపోయారు. అలాగే హిజ్కియా కూడా అలానే కదా. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి చూస్తారా? 1 నుంచి 7వ వచనం చూద్దాం. మొదటి నుంచి కాదు, 7వ వచనం చూస్తే మనకు ఆ సందర్భం తెలుస్తుంది. 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అడు బాగుపడెను అన్నాడు. అంజూరపు పండ్ల తెస్తారు. ఒక ముద్దను చేసి ఏం చేస్తారు? ఆ ముద్దని తెప్పించి ముద్ద చేసి ఎక్కడైతే గాయం అయిపోతుందో, ఎక్కడైతే కురుపులు వచ్చేస్తుందో అక్కడ ఆ ముద్దని పెడతారు. పెడితే అప్పుడు ఆ ముద్ద ఏమైపోతుంది? ఆ ముద్ద వేసిన తర్వాత
ఏమైపోద్ది? బాగుపడుతుంది, అంటే స్వస్థపరచుది. స్వస్థత ఈ ప్రకృతిలో పెట్టాడు, చెట్ల బెరళ్ళలో పెట్టాడు, చెట్ల ఆకుల్లో పెట్టాడు, కాయల్లో పెట్టాడు, వేరుల్లో పెట్టాడు, ఏమండి, పువ్వుల్లో పెట్టాడు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో మనకు ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఈ ప్రకృతిలో దేవుడు పెడితే ఈ పరమ వైద్యుడిని మర్చిపోయి ఈరోజు డాక్టరే దేవుడు అంటున్నారు. ఇంజక్షన్ చేశారనుకోండి ఆయనే దేవుడు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసారనుకోండి ఆయనే మాకు దేవుడు అంటున్నాడు. ఏమంటే ఏదైనా ప్రమాదం వాళ్ళ గురించి వెళ్ళారనుకోండి మాకు డాక్టరే ఒక దేవుడు అంటున్నారు. ఇక్కడికి రావడానికి, ఈ మెడిసిన్స్కి రావడానికి కారణం ఏంటి? ఈ ట్యాబ్లెట్కి రావడానికి కారణం ఏంటి? ఆయన చదువుకి కారణం ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ప్రకృతిని చూసే కదా. ప్రకృతిని చూసి చదివాడు, రాశాడు. ఆ టాబ్లెట్లను తయారు చేసింది మనిషి, అభివృద్ధి చెందినాడు కాబట్టి. కనుక వీటికి ప్రధానమైన పరమ వైద్యుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పి, థ్యాంక్స్ చెప్పి ఆయన్ని గణపరచాల్సిన మనిషి ఈరోజు సమాజంలో ఎంతటికి దిగజారిపోయాడు అంటే దేవుడు లేడు, దేవుని క్రియలు లేవు. కనుక ఈ విధంగా మనిషి నాశనమానికి దిగజారిపోయాడు. తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అంటే సృష్టినిచ్చిన సృష్టికర్తనే మరిచి సృష్టిని కానివ్వండి, లేదా సృష్టిలో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు వాటిని చూసి దేవుడిని గొప్ప చేయాల్సిన మనిషి వాటిని అనుభవిస్తూ, ఏమండి, చిన్న చిన్న వాటిని ఎవరైతే వీటిని పరిశీలించి ఇది దీంట్లో ఈ మెడిసిన్ ఉంది, దీంట్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని పరిశీలించిన వాడిని గొప్ప చేస్తున్నారు, కానీ దేవుణ్ణి గొప్ప చేయటం లేదు. కనుక ఇవన్నీ కూడా ప్రకృతిలో పెట్టిన విషయాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెముగా పొచ్చుకొనుము అంటున్నాడు. కనుక ఇక్కడ ఒక బలహీనత, కడుపు జబ్బులకు ఏంటి నివారణ అంటే ద్రాక్ష రసమును కొంచెముగా పుచ్చుకోమంటున్నాడు. ఇదొక మెడిసిన్. కనుక ఇవి ఈరోజు ఇవ్వరు. మన కడుపు నొప్పి అనుకోండి, వాటి ద్వారా ఈరోజు మెడిసిన్స్ తయారు చేసి మనకి ఏదైనా కడుపు నొప్పి ఉంది అనుకో, ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి వాళ్ళు ఈరోజు మెడిసిన్స్, ప్రకృతిని చూసి మెడిసిన్స్ తయారు చేసి షాపులుగా పెట్టుకొని అమ్ముతున్నారు. ప్రతిదీ కూడా ఈ రంగంలో మనం ఆలోచించుకుంటే అస్సలు దేవుడు లేకుండా ఏది జరగదు. అంటే ఏ వైద్య శాస్త్రం అభివృద్ధి చెందదు. ఈరోజు మానవ శరీరాన్ని చూడండి, ఎంత వైద్య శాస్త్రం అభివృద్ధి చెందినా, ఏమండి, ఎంత డెవలప్డ్ అయినా ఒక చెయ్యిని పోతే మళ్ళీ చెయ్యిని ఇవ్వలేరు. ఒక కాలు వ్రేళ్ళు పోతేనే కాలు ఇవ్వలేరు. ఒక రక్తపు బొడ్డు, ఏమండి, మానవ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ దానిని తయారు చేసి ఇవ్వలేరు. మళ్ళీ వేరేది తీసి ఇవ్వాలా, లేదా వేరే వాళ్ళది కొనుక్కొని మనం ఎక్కించుకోవాలా. కనుక వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మానవ శరీరంలో ఉన్న అవయవాలను తయారు చేయలేని దుస్థితి. మళ్ళీ వీళ్ళు పెద్ద గొప్పలుగా చెప్పుకుంటారు. అంటే ప్రకృతిని వాడుకొని, ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి వాడుకొని మనుషుల పేరు చెప్పుకొని వాడుకోవటం అనేది దేవునికి నచ్చని పని. కనుక ఆ రోజు మోషే గారి కాలంలో కుష్ఠరోగాలు ఉన్నాయి, పాత నిబంధనలో కుష్ఠరోగాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్తలు ప్రకటించేటప్పుడు కూడా కుష్ఠరోగాలు కలిగిన వాళ్ళు చాలామంది ఆయన దగ్గరకు వచ్చేవారు. నీకు ఇష్టమైతే ఈ కుష్ఠరోగాన్ని తీసేయి అని శిష్యుడు వస్తాడు. అయితే మళ్ళా నిర్గమకాండం 4వ అధ్యాయానికి వెళ్తే నేను ఎవరిని అని నేను నిరూపించుకోవటానికి, అంటే ఐగుప్తీయుల దగ్గర నేను ఎవరిని అని నేనేం చెప్పాలి, వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా నేనేం చెప్పాలి అంటే, నీ కర్ర కింద వేసేయి, అది పాము అయిపోతుంది. మళ్ళా ఆ కర్రను పట్టుకో, మళ్ళా కర్ర అయిపోద్ది. నీ చెయ్యి తీసి గుండె మీద పెట్టుకో, నీకేమైపోద్ది,
కుష్ఠరోగం వచ్చేస్తుంది. మళ్ళా ఆ చెయ్యి గుండె మీద పెట్టుకో, ఏమైపోద్ది? ఆ రోగం పోతుంది. అంటే ఇంత అద్భుతాలు, ఇంత సూచక్రియలు చేశాడు. అంటే ఒక మాట ద్వారా ఏదైనా చేయగలడు పరమ వైద్యుడు. అంటే మాటకి అంత విలువ ఉంది. ఆ ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాలు ఏమండి, నీళ్లు రక్తంగా మార్చటం, లేదా కప్పలను రప్పించటం, ఎన్నో విధాలుగా వాళ్ళను శపించినట్లుగా మనం చూస్తాం. అన్ని అద్భుతాలు ఈరోజు ఏ మానవుడైనా చేయగలడా? ఏ మాటకైనా అంత విలువ ఉంటుందా? కనుక కుష్ఠరోగానికి ఒకప్పుడు మందులు లేవు. వెలివేసేవాళ్ళు, ఊరు ఎల్లబడికి వెలివేసేవాళ్ళు. ఆ వెలివేసినప్పుడు వాళ్ళు ఆ కుష్ఠరోగులు అంటువ్యాధిలాగా ఉంది, వాళ్ళని చులకనగా చూసి వాళ్ళని హేళన చేసేవాళ్ళు. వాళ్ళకి దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఏమంటే వాళ్ళకి దూరంగా పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అవి చేసేవాళ్ళు, కానీ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. కానీ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమండి, ఒక్క మాటతో కుష్ఠరోగాన్ని తీసేశాడు. ఒకే ఒక్క మాటతో కుష్ఠరోగాన్ని నయం చేసేవాడు. కనుక ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ కుష్ఠరోగానికి మందులు ఉన్నాయి. ఎండిటీ ద్వారా దాన్ని థెరపీ చేసి తీసేస్తున్నారు ఈజీగా ఆ కుష్ఠరోగాన్ని. కనుక ఒకప్పుడు అది చాలా ప్రమాదకరమైంది, కానీ దానిని కూడా యేసుక్రీస్తు వారు సునాయాసంగా తీసేశారు ఒక మాటతో. కనుక ప్రతిదీ కూడా మనం ఈ భూమి మీద చూస్తుంటే దేవుని కన్నా గొప్పవాడు ఎవరూ లేరు. కనుక యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది అక్కడ? తొమ్మిదవ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయము అన్న మాటకు పంపబడేవాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి, అంటే ఒక ఉమ్ములో కూడా ఏముంది? జీవం ఉంది. ఉమ్ములో కూడా జీవం ఉంది. అది నేల మీద వేసి చిన్నగా తడిపేసి ఆ మట్టిని తీసుకొచ్చి కళ్ళ మీద పెట్టాడు. అంటే అప్పటికి కూడా కళ్ళు పోయిన వాళ్ళని కళ్ళు తెప్పించేంత టెక్నాలజీ వచ్చిందా? లేదు. అది పరమ వైద్యుడికే సాధ్యము. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు, పాత నిబంధనలో మోషే గారు చేసిన స్వస్థతలు చాలా ఉన్నాయి. అసలు గాయము చేసేవాడు దేవుడే, ఆ గాయాన్ని మాన్పించేవాడు దేవుడే. అంటే స్వస్థపరిచేది ఆయనే, గాయపరిచేది ఆయనే. ఏ గాయం అయితే తగిలిందో, ఏ మందు అయితే వాడాలో ఆ మందులు ప్రకృతిలో పెట్టాడు. ఇది లేదు అనటానికి లేదు. ప్రతిదీ కూడా దేవుణ్ణి అసలు కలిగి ఉన్నదేంటి ఆయన లేకుండా కలగలేదు అంటాడు యోహాను సువార్త అదే 1వ అధ్యాయం 3వ వచనంలో. ఏంటి? అసలు ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అంటాడు కదా. ఎక్కడికి 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనం చూస్తున్నారా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అసలు ఆయనలో జీవం ఉండెను అన్నాడు. ఆయనలోనే జీవం ఉన్నది. అది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, అన్నీ ఏమండి దేవునిలో ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా శరీర సంబంధమైన రోగాలకు మందులు. దేవుడు శరీరాలకు రోగాలకు మందులను స్వస్థపరిచాడు, మందులు ఇచ్చాడు, ఈ ప్రకృతిలో పెట్టాడు. రోగం గలవాడికి వైద్యుడు అవసరమని చెప్పి దేవుడు చెప్పాడు. మనకి ఏదన్నా శరీరంలో బలహీనతలు ఉన్నాయనుకో, శరీరంలో లోపాలు ఉన్నాయనుకో, శరీరంలో రోగాలు ఉన్నాయనుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నయం అవటానికి ఎన్నో మెడిసిన్స్ దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఇంకపోతే ఆత్మీయంగా ఆత్మ సంబంధించమైన విషయాలు కూడా మనం రాసుకోవాలి. అంటే వాక్యాన్ని ఆత్మ ద్వారా మనం వెలిగింపజేయాలి. అంతే కదా. అంటే ఆయన మాటల్లో కూడా స్పష్టత, ఆయన మాటల్లో కూడా ప్రేమ. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ ఉందండి. ఆమె రోగం ఏంటి? ఆమెను మనం చులకనగా చూసామనుకోండి, పాపం చేసిందని దూషించామనుకోండి, ఇంకా బలహీనపడిపోయి పాపంలో ఉండే పరిస్థితి ఆమెకు ఉంటుంది. కనుక ఆమెను ఏమన్నాడు?
అమ్మా అని సంబోధించాడు. అంటే ఏ ఏ కౌన్సిలింగ్లో కానీ ఎలాంటి వాటిల్లో కానీ మర్యాద అనేది ఎవరో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలా ర్యాష్గా చేస్తూ ఉంటారు. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అలాంటిది వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ అక్కడికి వెళ్ళి అక్కడ అనేకులు ఏమమ్మా నీ మీద ఎవరు నేరం మోపలేదా అంటే ఎవరు రాళ్ళు వేయలేదా అని ప్రశ్నిస్తాడు. ఎవరు వేయలేదంటే నేను కూడా నీకు ఏమేను, ఇక నుంచి పాపం చేయకు అని కౌన్సిలింగ్ ఇచ్చాడు. అంటే పాపంలో నుంచి విడిపించటానికి. అంటే శరీర సంబంధంగా శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, మనం ఆత్మీయంగా మటుకి చాలా స్పష్టంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే శరీరానికి రోగం వస్తే తగ్గినా తగ్గకపోయినా పరలోకానికి అయితే ఆటంకం అయితే ఏం కాదు కదా. అంతే కదండి. మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చినా దేవుని కొరకు మనం బ్రతికి దేవుని కొరకు మనం నిలబడ్డాం అనుకోండి, ఒకవేళ మనకు మరణం వచ్చింది అనుకోండి, పరలోకం దక్కుతుంది కదా. అదేం ఆటంకం కాదు. అనారోగ్యం ఏమి ఆటంకం కాదు. పాపం అనేది మనలో ఉంటే అది ఆటంకం. కనుక దానిని మనం మన శరీరంలోనికి రాకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానమైన కారణం ఏంటనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనంలో రాయబడింది. మనకు రోగాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ రోగాలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, నేను జ్ఞానిని కదా నేను అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాలి, చెడుతనము విడిచిపెట్టుము అన్నాడు. యెహోవా యందు యెహోవా యందు ముందు ఏముండాలి, భయం ఉండాలి. తర్వాత ఏముండాలి, భక్తి ఉండాలి. ఈ భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తే చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టుము. అప్పుడు అన్నాడు చూడండి 8, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును అన్నాడు. ఎప్పుడు మనకి ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు మనకి ఎముకలకు బలం వస్తుంది అంటే మన శరీరంలో ఏముంది, చెడుతనం అంటే ఏంటి, పాపం కదా. పాపం మన శరీరంలో ఉన్న చెడుతనం మన శరీరంలో ఉంటే మనం అనారోగ్య పరిస్థితుల్లో ఉండిపోయాం. అవి వదిలేసామనుకోండి, అవి విడిచిపెట్టామనుకోండి, విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెట్టాలి, మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించగలిగితేనే అవి విడిచిపెట్టగలుగుతాం. అవి విడిచిపెడితే నీకు ఏంటి, నీకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ అంటే కాల్షియం. అంటే ఈ వాక్యంలోనే ఉందా అంటే సర్వమానవాళి కోసం దేవుడు ఏం చేశాడంటే సర్వమానవాళి కోసం సర్వరోగ నివారణ ఏంటి అంటే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాటలే. ఈ మాటలు నువ్వు ఎప్పుడైతే వింటావో, ఈ మాటలు ఎప్పుడైతే నువ్వు హృదయంలో పెట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, చెడుతనాన్ని నువ్వు విడిచిపెడతావో, అప్పుడు నీకు సంపూర్ణ ఆరోగ్యము, ఎముకలకు సత్తువ ఇవి ఉంటాయి. అంటే కొన్ని రోగాలు ఉంటాయండి, కొన్ని రోగాలకి కొన్ని మందులు ఉంటాయి. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి పారాసెటమాల్, అంటే కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి ఇంకొక ట్యాబ్లెట్ ఉంటుంది. రోగానికి ఒక ట్యాబ్లెట్ ఈరోజు ఉంటాయి. కానీ కొన్ని శరీరంలో ఉన్న వాళ్ళకి, బలహీనతలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా, కొన్ని రోగాలు ఉంటాయి. రోగాలంటే 4-5 లోపాలు ఉంటాయి. లేదా B12 అని, లేదా డి విటమిన్ అని, ఏమంటే కాల్షియం అని, రకరకాలుగా ఉన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ కవర్ చేసుకోవటానికి, ఈ చిన్న లోపాలన్నీ కవర్ చేసుకోవటానికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఏంటి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాయి. అంటే అన్ని రంగాల్లో పనిచేస్తూ ఉంటాయి ఈ విటమిన్స్ లోపం వల్ల ఈ శరీరంలో ఈ లోపాలు ఉన్నాయి కనుక మీరు కొన్ని రోజులు ఏం చేయాలి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ మీరు వాడాలి అని చెప్పి వాళ్ళు నిర్ధారిస్తారు. అవి కొంచెం నరాలకు బలం ఇస్తాయి, ఏమంటే శరీరానికి బలాన్ని ఇస్తాయి. కానీ వాక్యం కూడా ఏం చేస్తుంది అంటే మల్టీవిటమిన్గా మనకు పనిచేయాలి. ఆత్మకు, శరీరానికి కాదు, ఆత్మకు మల్టీవిటమిన్గా మనకి పనిచేయాలి.
అందుకే వాక్యం ఏంటిది? శక్తి కలిగితే అంటాడు కదా యాకోబు రాసిన పత్రికలో. ఈ వాక్యం ఎంత బలమైనది, ఎంత శక్తిమైనది అంటే చాలా వివరంగా చెప్తున్నాడు. ఎందుకు, ఏం మానాలి ఇప్పుడు? అది శక్తి రావాలి, ఆ బలం రావాలి, ఆ మల్టీవిటమిన్ మనలోనికి రావాలి, ఆ వాక్యం అనేది మనలోనికి రావాలంటే అక్కడ ఏం మానమన్నాడో చూడండి. సమస్త కల్మషమును, విర్రవేగుతున్న దుష్టత్వమును మాని, ఇవి మానాలి. ఏమేంటి మానాలి? సమస్త కల్మషమును, సమస్త విర్రవేగుతున్న దుష్టత్వమును మాని, లోపల చూడండి, లోపల నాటబడి అన్నాడు కదా. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. సాత్వికంతో ఏం చేయాలి? అంగీకరించాలి. సమస్త కల్మషమును, విర్రవేగుతున్న దుష్టత్వమును మాని అన్నాడు. అంటే మనం ఏం మానేయాలి అంటే, సపోజ్ మనం ఏదైనా రోగంతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, కొన్ని ట్యాబ్లెట్లు రాస్తూ పోనండి ఎలర్జీ ఉందండి, అలర్జీ సంబంధించి మనం డాక్టర్కి వెళ్ళాం. డాక్టర్ గారు రాస్తూ ట్యాబ్లెట్లు, మీరు ఇవి తినకండి అంటాడు. ఏంటి తినకండి? మీరు గోంగూర తినొద్దు, ఏమండి, వంకాయ తినొద్దు, చికెన్ తినొద్దు. ఇవి తింటే మీకేంటి? అలర్జీ. అంటే మళ్ళీ అలర్జీ వస్తుంది, దాని మళ్ళీ జల వస్తుంది, అంతే కదా. అవి తింటే మళ్ళీ వస్తుంది. ఇవి మానేస్తే ఏమైపోద్ది? ఈ ట్యాబ్లెట్లు నీకు పనిచేస్తాయి, అంతే కదా. అవి మానేస్తేనే ఈ ట్యాబ్లెట్లు నీకు పనిచేస్తాయి. మళ్ళీ ఈ ట్యాబ్లెట్లు వాడుకుంటూ మళ్ళీ అవి తిన్నామనుకోండి, పనిచేస్తుంది ఆ ట్యాబ్లెట్? చేయదు. అలాగే మనం ఏం చేయాలి? ఈ సమస్త కల్మషాన్ని, విర్రవేగుతున్న దుష్టత్వాన్ని మానకుండా వీటిని మనం బాడీలోనే లేదా మన శరీరంలో ఉంచుకొని వాక్యాన్ని వింటున్నట్టుగా నటిస్తామనుకోండి, మనకి డాక్టర్ గారు ఎలాగైతే చెప్పాడో, ఏ సూచనలు అయితే చెప్పాడో ఆ సూచనలు మనం పాటించాలి. పాటిస్తేనే ఆయన ఇచ్చిన మెడిసిన్స్ పనిచేస్తాయి. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏవైతే మానమన్నాడో అవి మానాలి, ఏవైతే చేయమన్నాడో అవి చేయాలి. అప్పుడే ఈ వాక్యం పనిచేస్తుంది మన హృదయంలో, లేకుంటే పని చేయదు. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. కనుక ఈ వాక్యానికి ఉన్న శక్తి లేదా ఆత్మకున్న శక్తి, ఈ వాక్యం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది మానవ శరీరంలోనికి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దానికి అంత శక్తి, అంత పవర్ దేవుడు ఇచ్చాడు. అంటే అంతరంగంలోకి వెళ్ళి కూడా పరిశోధిస్తుందంట అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. నీ హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయో, ఏం తలంపులు ఉన్నాయో అవి కూడా శోధించుచున్నది అంట. ఎంత పవర్ ఉందో చూడండి వీటికి, ఎంత శక్తి ఉందో చూడండి వీటికి. కనుక మనం ఆత్మను రక్షించుకోవాలంటే ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మన హృదయంలో ఉంటే ఎన్ని ఆత్మరోగాలు పట్టినా వాక్యంతోనే మనకి నయమవుతుంది. సరైన మెడిసినే ఇది. నువ్వు మానసిక స్థితి కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, ఏమంటే నీ శరీరంలో బలహీనతలు కావచ్చు, ఆత్మీయంగా బలహీనత పడిపోవచ్చు. వీటన్నిటికీ సర్వరోగ నివారణ ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన ఈ మాటలే మనకి వైద్యం. ఆ పరమ వైద్యుడు ఇచ్చిన ఈ వాక్యం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మాటలు రాయించి మనకిచ్చాడు. శరీరానికి ఏదైనా లోపాలు, శరీరంలో ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ప్రకృతిలో అన్నీ కూడా మనకి పెట్టాడు. సూర్యుడి నుంచి ఏమి రావాలి? మనకి డి విటమిన్ రావాలి. సూర్యుడు లేకపోతే డి విటమిన్ వస్తుందా? అది ఏ ట్యాబ్లెట్ల వల్ల రాదు. అంటే మనం ఎండలో కొంచెం సేపు తిరిగితే, ఎండ తాకిడి మనకు పెడితే డి విటమిన్ అనేది మనకి రెడ్యూస్ అయింది. కనుక అలా మనం బ్రతకాలి అంటే సూర్యుడు ఉండాలి కదా.
ఈరోజు ప్రకృతిలో చూసుకుంటే ప్రతి కూడా మనం ఆలోచించుకోవాలి, మనం భద్రం చేసుకోవాలి. అంటే అంత పరిశుద్ధంగా బ్రతకాలి, అంత శక్తిగా బ్రతకాలి. ఈ కల్మషాన్ని దుష్టత్వాన్ని మానవేయలేదు అనుకోండి, మనం పాపంలో పడిపోతాము. మనం పరిశుద్ధులం కదా, నీతిమంతులం కదా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం కనుక మనం ఆత్మను మనం రక్షించుకోవాలి. ఎవరు భద్రపరుచుకుంటారు, ఎట్లా ఎవరు దాన్ని జాగ్రత్త చేసుకుంటారు అంటే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవరు భద్రం చేసుకుంటారు వీటిని, ఎవరు మానేస్తారు ఆ కల్మషాన్ని, ఎవరు ఆ దుష్టత్వాన్ని మానేస్తారు, దేవునికి భయపడతారు, ఆ చెడుతనాన్ని ఎవరైతే విడిచిపెడతారు వాళ్ళే ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారుగా, శక్తిమంతులుగా మనకు ముందు నిలబడతారు. 18వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదుము అన్నాడు. దేవుని మూలంగా పుట్టడం అంటే మనం బాప్తిస్వం ద్వారా దేవునికి జన్మించాము కనుక మనం దేవుని మూలంగా పుట్టిన వారం కనుక పాపం చేయడని మనం ఎరుగుదాము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనల్ని భద్రం చేసుకోవాలి, మనం జాగ్రత్త చేసుకోవాలి. ఈ కల్మషంలోనికి వెళ్తున్నామా, దుష్టత్వంలోనికి వెళ్తున్నామా, మానమన్నాడు కదా, మానేసామా లేదా, మళ్ళా మన వెంట వస్తున్నాయా లేదా, ఇలా పరిశోధించుకోవాలి. భద్రం అంటే ఏంటి, ఇలా మనం పరిశోధించుకోవాలి, ఇలా మనం భద్రపరచుకోవాలి. మనం భద్రపరచుకోవటం అంటే ఏం భద్రపరచుకున్నాం? లోక సంబంధం అన్నవన్నీ మనం భద్రపరచుకున్నాం. దేవుని మూలంగా పుట్టాము కదా, మనల్ని ఏదన్నా భద్రలోనికి రాకుండా అజాగ్రత్తలో ఉండము అనేది మనం పరిశీలించుకోవాలి. కనుక ఈ రోగాలన్నీ రావడానికి ప్రధానమైన కారణము మన పాపమే. ఈ ఆత్మకు మనకు పట్టక అంటే ఈ ఆత్మకు కూడా మనకి ఆత్మరోగాలు కూడా ఉన్నాయి. ఆత్మరోగాలు అంటే ఏంటి? వాక్యం చెప్పినా ఎక్కదు. ఏంటండి, వాక్యం చెప్పిన వాళ్ళకు ఎక్కదు, ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారు. శరీరం బలహీనంగా ఉన్నా మన ఆలోచన విధానం కూడా మనం మారిపోద్ది. కనుక ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడు మనం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగం వచ్చినా, ఇప్పుడు ఎవరు దరిద్రుడు ఉన్నాడు, లాజరు అనే దరిద్రుడు, అతనికి ఒళ్ళంటే ఏంటి? కురుపులే, అనారోగ్యంతో ఉన్నాడు, అంతే కదా, అనారోగ్యంతో ఉన్నాడు. ధనవంతుడు చాలా హెల్తీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆరోగ్యవంతుడు ఈ భూమి మీద బ్రతికాడు, చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు, నరకంలో కాలిపోతున్నాడు, అంతే కదా. అంటే ఈ భూమి మీద ఆరోగ్యవంతుడిగా బ్రతికినా నువ్వు ఆత్మను రక్షించుకోలేకపోతే, దేవునిలో పుట్టకపోతే, క్రీస్తుని ఎరగకపోతే నీ జీవితం వ్యర్థమే కదా. కనుక ఆ వ్యర్థాన్ని నువ్వేం చేయాలి అంటే క్రీస్తుని ఎరిగి, నువ్వు అనారోగ్యం వచ్చినా, శరీరంలో ఉన్న లోపాలున్నా, అంటే శరీరం సహకరించకపోయినా నువ్వు నీతిగా బ్రతకాలి. నువ్వు యథార్థంగా ఉంటే చాలు. ఈ జీవితం చాలా చిన్నది కదా, 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలు ముగించుకొని మనం తనువు తిరిగితే అంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? పరదైషులోకి వెళ్తాం, నీతిమంతుల చోటుకి వెళ్తాం, పరిశుద్ధులున్న చోటుకి వెళ్తాం, దేవుని సన్నిధికి మనం ఎక్కడికి వెళ్తాం. కనుక ఈ విషయాలన్నీ మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకొని ఈ రక్తం వలన మనం పరిశుద్ధపరచబడతాము అన్నది వాస్తవం. ఎలా రక్తం వలన? ఇప్పుడు 16వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది అక్కడ? లోకాసు వార్తలో ముగుస్తలేండి. 16వ అధ్యాయంలో లోకాసు వార్త 20 నుంచి 22 వరకు చూద్దామా? 20 నుంచి 22 వరకు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకు అంత దరిద్రపులో, అంత దీనస్థితిలో ఉన్నాడు. ఆయన దేవుడు అంటే భయమో, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు, అతనిలో కల్మషం కానీ దుష్టత్వం కానీ ఇవన్నీ ఏమీ లేవన్నట్లుగా మనకి కనిపించింది. అంటే ప్యూర్గా కనిపిస్తున్నాడు, అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉంది,
అది ఏ కల్మషం లేకుండా. శరీరంలో బలహీనత ఉన్నా ఆత్మ ఏంటంటే కల్మషం లేకుండా యథార్థంగా ఉంది, వాక్యంతో స్థిరంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికినా క్రీస్తు లేకపోతే, ఆత్మను రక్షించుకోలేకపోతే మనం కూడా వ్యర్థం. అందుకే ఆత్మరోగాన్ని కూడా తీసివేయటానికి, మన ఆత్మను పరిశుద్ధపరచడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కార్చిన రక్తాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసి ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు ఎప్పుడైతే అన్యోన్య సహవాసంలో ఉంటున్నామో, వెలుగులో నడుస్తున్నామో, చీకట్ల నుండి ఆశ్చర్య క్రియల్లోనికి మనం వచ్చామో, అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరుస్తుంది అంటున్నాడు. మన శరీర సంబంధమైన ఈ లోపాల నుండి అన్నిటినీ కూడా పవిత్రపరుస్తుంది ఆయన రక్తం. శరీరంలో ఉన్న బలహీనతలు, శరీరంలో ఉన్న రోగాలను తీసివేయడానికి ఎన్నో మందులు ప్రకృతిలో పెట్టాడు. ఏమండి, ఆత్మకు పట్టిన రోగాలను తీసుకువేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మనం ఇవన్నీ ఆత్మకు పట్టిన రోగాలన్నీ మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. వాటికి మెడిసిన్స్ ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, అంటే వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చిందన్న సంగతి మనకు తెలియాలి. ఆ వాక్యమే శరీరధారి క్రీస్తు రక్తం మనతో కార్చింది. ఈ విషయాలన్నీ మనం గమనించాలి. కనుక ఇప్పుడు మనకి పరమ వైద్యుడు అంటే దేవుడు పెట్టిన ప్రతిదీ కానీ ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆయన్ని మనం పరమ వైద్యుడని ఒప్పుకోవాలి. ఇవాళన్నీ చిన్న చిన్న చదువులు చదివి, ఏమన్నా చిన్న చిన్న టాబ్లెట్లు ఇచ్చి మేమే వైద్యులు అనుకొని డబ్బాలు కొట్టుకోవటం కాదు. కానీ పరమ వైద్యుడి కంటే ఈ ప్రకృతికే లేదా ఈ విశ్వానికే ఆయన ఒక పరమ వైద్యుడు. ఆయన మరణాన్ని ఇవ్వగలడు, బ్రతికించగలడు, స్వస్థపరచగలడు, గాయపరచగలడు. ఏమండి, ఏ లోపాన్ని అయినా మీరు సరిదిద్దగలరు. అది కుష్ఠరోగి, ఇంకొకటి. అయితే వైద్య శాస్త్రం అభివృద్ధి చెందక ముందే ఆయన సర్జరీ చేసిన మహాపరమ వైద్యుడు. అంటే వైద్యులకే పరమ వైద్యుడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఆ వైద్యుడిని మనం జ్ఞాపకం చేసుకోండి. మనం ఆయన నీడలో మనం బ్రతకాలి, ఆయన ఉనికిలో మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఈ వాక్యమే మన ఆత్మలకు ఏంటి? సర్వ నివారణి అంటాడు. అంటే అన్ని రోగాలకు నివారణించేదే ఈ వాక్యం. అది శరీరానికి, ఆత్మకు. శరీరానికి ఎన్నో ట్యాబ్లెట్లు ఉన్నాయండి. అన్ని హాస్పిటల్స్, బజారుకి వెళ్తే ఒక బజారుకి వచ్చి ఒక 2-3 హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఏంటి? పాపం పెరిగిపోతుంది, అంతే కదా. పాపం పెరిగిపోతుంది, హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి. అంతకు మించి ఏం లేదు. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుని యందు మనం భయభక్తులు కలిగేవారు, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అదే కదా బైబిల్ చెప్పింది. ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెడతామో ఆరోగ్యంగా ఉంటాం. చెడుతనాన్ని విడిచిపెట్టలేదు అనుకోండి, మనకంతా అనారోగ్యాలే. కనుక హాస్పిటల్ వెళ్తున్నాయి అంటే ఏంటంటే పాపం అనేది పెరిగిపోతుంది. పెరిగిపోవటం వల్ల కిడ్నీలు ఫెయిల్యూరు, అండి లివర్ ఫెయిల్యూరు, గుండె ఫెయిల్యూరు, ఇవన్నీ హాస్పిటల్సే కదా. వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఏంటంటే ఇది సపరేట్ చదువు అని చెప్పి, అంటే స్పెషలిస్ట్ అని చెప్పి వస్తున్నారు. అసలు ఈ స్పెషలిస్ట్ ఎందుకు వచ్చాడు? లోకంలో పాపం పెరిగిపోయింది కాబట్టి. అంటే ఒక్కొక్క చదువుకు ఒక్కొక్క అవయవంకి వచ్చి ఒక్కొక్క చదువులు అలా అభివృద్ధి చెందాయి. కానీ ఈ ఇచ్చిన అవయవాలు ఎలా పనిచేస్తాయో, ఎలా వాటిని తీసేయాలో పరమవైద్యుడికి తెలుసా? పెట్టిందే ఆయన కదా. తల్లి గర్భంలో అవయవాలు పెట్టిందే ఆయన కదా. కనుక ఆయనకు భయపడి, ఆయనకు లోబడితే ఆయన ఏం చెప్పాడు మనకి? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన కారణం ఏం చెప్పాడు? నాయన మీరు చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీరు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు,
అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ఇవి కూడా మనం పాటించకపోతే లోకంలో వాళ్ళలాగా కనుక దేవుడు మనల్ని క్షమించుడు. ఈ విషయాలన్నీ గమనించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుని మాట విని ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రేమ కొరకు మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుదాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా మీ సన్నిధిలోనికి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ బైబిల్ తరగతిలో మీ పిల్లలు ఆసక్తితో వచ్చి మీ మాటలు విన్నారు. తిరిగి ప్రయాణం వెళ్తుండగా కృప చూపించండి, సహాయం చేయండి. శరీరంలో ఉన్న బలహీనతలను తీసివేసి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఇంకనూ వాక్యంలో ఎన్నో సత్యాలను నేర్చుకొని కుటుంబాలను పోషించుకోవడానికి తగిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి. అయినా తిరిగి మేమంతా కూడా మరి ఆదివారం ఆరాధనలో కలుసుకొని మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులను తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.